వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి విచారణపై సిబిఐ రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ దాదాపుగా ఏడాది పైగా కాళేశ్వరం లో జరిగిన అవినీతి కానీ, అందులో జరిగిన టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఆ నిర్మాణంలో ఉన్న లోపాలను కానీ దానికి సంబంధించి చాలా కసరత్తు చేసింది. దాదాపు 600 పేజీలకు పైగా ఒక రిపోర్ట్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వం ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టి చర్చించి దానిపై సిబిఐ విచారణకి కోరింది. సిబిఐ విచారణకి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అయితే పీసీ ఘోష్ కమిషన్కి మాత్రం సిబిఐ ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై గతంలో హరీష్ రావు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు దానిపై స్టే ఇచ్చింది. పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళొద్దు ఇంకా అని. అదే సమయంలో ఈరోజు జస్ట్ కొద్దిసేపటి క్రితమే అప్పుడు ఇరిగేషన్ వ్యవహారాలు సీఎంఓ నుంచి చూసిన స్మితా సబర్వాల్ ఆమె కూడా కోర్టుని ఆశ్రయించింది. కోర్టు ఆమెకు కూడా వెసులుబాటు ఇచ్చింది పీసీ ఘోష్ కమిషన్కు విచారణకు సంబంధించి ముందుకెళ్ళకూడదని. ఎందుకంటే ఆమెకు పీసీ ఘోష్ కమిషన్ నుంచి ఎలాంటి ఆమె విచారణ కానీ, ఆమెకు నోటీసులు కానీ ఏమీ రాలేదు. కానీ ఆమె పేరు మాత్రం కమిషన్ రిపోర్ట్లో ఉంది. దాంతో ఆమెకు కూడా ఊరట లభించింది ఈరోజు. అయితే సిబిఐ మాత్రం రంగంలోకి దిగింది. ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది. వాస్తవానికి ప్రభుత్వం కోరింది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకి అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత ఒక జీవో కూడా, అంటే సిబిఐ రాష్ట్రంలో ప్రవేశించడంపై బ్యాన్ ఉంది గత 3 ఏళ్లుగా. ఆంధ్రప్రదేశ్లో ఉండేది, ఇప్పుడు ఇక్కడ ఉంది. అయితే దాన్ని ఎత్తివేస్తూ ఒక జీవో జారీ చేసింది ప్రభుత్వం. అందులో పీసీ ఘోష్ కమిషన్తో పాటు ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారించాలని ఆ జీవో ఇచ్చింది. దాంతో ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్పై అయితే విచారణ జరగదు. సిబిఐ కేవలం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ రంగంలోకి దిగినట్లే మనకు అర్థమవుతుంది. సిబిఐ ఏం చేయబోతుంది, ఏం తేల్చబోతుంది? ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ ఏడాది కాలంగా చాలా కసరత్తు చేసి 600 పేజీల నివేదిక ఇచ్చినా ఇప్పుడు దాన్ని సిబిఐ పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. కేవలం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే ముందుకెళ్లే అవకాశం. దాంతో సిబిఐ సొంతంగా కూడా విచారణ చేసే వెసులుబాటు వచ్చింది. దానికి ఈరోజే రంగంలోకి దిగింది. కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సిబిఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. సిబిఐ ఏం చేయబోతుంది? అరెస్ట్లేనాక మిగిలింది. సిబిఐ అరెస్ట్లకు సిద్ధమవుతుందా? చేస్తే ఎవరిని చేయబోతుంది? అధికారులనా, ప్రజాప్రతినిధులనా? ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి డిబేట్లో చర్చిద్దాం. మాతో పాటు జాయిన్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ బల్ముట్ వెంకట్ గారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. కాసేపట్లో జాయిన్ అవుతారు బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు కూడా. మల్లయ్య యాదవ్ గారు, మొత్తానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అయిపోయింది. దానిపై దాదాపు ఏడాదిన్నరగా కసరత్తు, చర్చలు, రకరకాలుగా విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐకి రావాలని, విచారించాలని అసెంబ్లీ తీర్మానం మేరకు ఆ ఇచ్చిన జీవో, ప్రభుత్వ జీవో మేరకు సిబిఐ క్లియరెన్స్ వచ్చింది. ఈ రోజు నుంచే రంగంలోకి దిగింది. ఏంటి అంటే సిబిఐని ఎదుర్కోబోతున్నారా? సిబిఐ ఏం తేల్చబోతుంది అనుకుంటున్నారు? కాళేశ్వరం కమిషన్ మొన్నటిదాకా నడిచింది, ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతుంది. ఇక అరెస్ట్లే అనే ఒక చర్చ జరుగుతుంది. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉందా బీఆర్ఎస్? ఏం జరగబోతుంది? మేము స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం అనేక రకంగా బురద జల్లే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఆ రోజు బురద జల్లి ఈ రోజు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో తోయక ఎన్నికల హామీలోనే వాళ్ళు మామూలుగా మేనిఫెస్టోలో పెట్టిరు, మేము దీని మీద కమిషన్ ఇస్తామని. మరి ఆ కమిషన్ పేరు మీద ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఆ వృధాగా ఈ రోజు సిబిఐ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీదనే విచారణ చేపట్టమంటుంది. వృధాగా కాళేశ్వరం పిల్లలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూలిపోయిందని చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమిషన్ పేరు మీద వృధా చేసిన దానికి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ సర్కారు ఏం బాధ్యత వహిస్తుందో చూడాలి. ఈ రోజు సిబిఐ కాదు, ఏ విచారణకైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అనంటే నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ప్రజానికం ఈ కాళేశ్వరం వల్ల లబ్ధి పొందిందా లేదా, రైతాంగానికి పంటలకి నీళ్లు వచ్చినాయా లేదా అనేది స్వచ్ఛందంగా ఈ రోజు ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితులలో ప్రాజెక్టుని పక్కగా పడేయటానికి, కేవలం బురద జల్లటానికి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కాళేశ్వరాన్ని వాడుకొని రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా అడ్డుకాలు పెట్టి ఏదో ఒక కాలయాపన చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి ఈ రోజు రైతుల నుంచి వచ్చింది. కాబట్టి వాస్తవాలు కూడా కాళేశ్వరంలో ఏం జరిగింది, అందులో ఉన్న లోపాలేంది అనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం
విచారణ చేపడితే వాస్తవాలు కూడా బయటకు వస్తాయి. ఆ వాస్తవాలు ఎంత తొందరగా బయటకు వస్తే అంత తొందరగా ఎవరి నిజ స్వరూపం ఏందనేది తెలుస్తుంది. కాబట్టి మేము కూడా అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధం ఉన్నాం. తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారేమో కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో సిబిఐ జోక్యం ఉండొద్దు అని చెప్పారంటారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారేమో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా సిబిఐని ఆహ్వానిస్తా ఉన్నాడు. రైట్, అదే అడుగుదాం మళ్ళీ యాదవ్ గారు, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వెంకట్ గారు మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. వెంకట్ గారు, ఒకటి మన గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ చర్చ వచ్చిందిలేండి. రాహుల్ గాంధీ సిబిఐని, ఈడీని, ఐటీని ఇవన్నీ బీజేపీ జేబు సంస్థలు, వాటి మీద మాకు నమ్మకం లేదు అని చెప్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి ఏమో మళ్ళీ సిబిఐకే ఇచ్చారు. ఈ చర్చ చాలా రోజుల నుంచి ఉంది. అదొక అంశం అయితే, రెండవది పీసీ ఘోష్ కమిషన్ చాలా సుదీర్ఘ కసరత్తు, చాలా గొప్పగా రిపోర్ట్ ఇచ్చింది, 600 పేజీలకు పైగా. అయితే ఆ రిపోర్టుపై ముందుకెళ్ళకూడదు అని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. గతంలో హరీష్ రావు విషయంలో ఇచ్చింది. ఈరోజే జస్ట్ కొద్దిసేపటి క్రితమే స్మితా సబర్వాల్కి కూడా అనుకూలంగా ఇచ్చింది హైకోర్టు తీర్పు. అంటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను పక్కన పెట్టేసి ఎన్డీఏసీఏ రిపోర్ట్ ఆధారంగా లేకుంటే సిబిఐ సొంతంగా విచారణ చేయాల్సిన పరిస్థితి. అంటే ఇంకా కొద్ది రోజులు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్కి ఫైట్ చేసి దాని ఆధారంగా విచారణకు వెళ్తే బాగుండేది కదా మీకే, అంటే ప్రభుత్వానికి. ఆ కమిషన్ రిపోర్ట్ అంతా పక్కన పోయినట్టే కదా. ఇప్పుడు ఏంటి, ఏం చేయబోతున్నారు విచారణ? ముందుగా ప్యానెల్లో ఉన్న ప్యానెల్ మెంబర్స్కి మీకు అందరు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా మొదటికెళ్ళి కూడా ఈ కాళేశ్వరం విషయం పైన, కాళేశ్వరం దానిపైన అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పి సరే మేము ఆరోపించినాము, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా ఆరోపించడం జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి గారి హోదాలో నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ వచ్చి దీన్ని ఇది ఏటీఎం అని చెప్పి మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారేమో వారిని, నరేంద్ర మోడీ గారిని పేటీఎం అని చెప్పి మాట్లాడారు. అనేక ఇష్యూస్ జరిగినాయి. సో మేము చెప్పిన విధంగా దీనిపైన పీసీ ఘోష్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని బేస్ చేసుకొని పీసీ ఘోష్ కమిషన్ని వేయడం జరిగింది. కమిషన్ మీరు అన్నట్టు కసరత్తు చేసి ఒక రిపోర్ట్ని తయారు చేసి, నేను కమిషన్ దట్ జస్ట్ అండ్ ఓన్లీ అన్ ఎంక్వైరీ కమిషన్ కాబట్టి దాని ప్రాసెస్ అది చేయడం జరిగింది. చేసిన తర్వాత మీకు ముందు కూడా చెప్పడం జరిగింది, పదే ఈ విషయంలో అంటే రాజకీయ పార్టీలుగా అందరూ కూడా దీన్ని సిబిఐకి అప్పగించాలి అది ఇదని. సరే మేము పీసీ ఘోష్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి సిబిఐ పైన నమ్మకం లేనప్పటికీ కూడా ముందు కూడా చెప్పిన అనేక సందర్భాల్లో మీ 10 టీవీ డిబేట్స్లో వాస్తవానికి దీనిపైన చేపడతాము, తప్పనిసరిగా అవకతవకలు జరిగినాయి, మేము కూడా దీన్ని చేస్తామని చెప్పి ఎన్డీఎస్సీ రిపోర్ట్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అన్నీ కూడా ఇంక్లూడే ఉన్నాయి. కాబట్టి ఈ కేసు సంబంధించి సిబిఐకి అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత సరే 2 రోజులలోనే ఎంక్వైరీ చేపడతాము, 2 రోజులలో ప్రాసెస్ అవుతుందని చెప్పి సరే 25 రోజుల తర్వాత అట్లీస్ట్ ఇవాళ అదే అన్అఫీషియల్గాను దాన్ని తెలుస్తుంది, ఏదో వాళ్ళు ఇచ్చిర్రు స్టార్ట్ చేస్తారనేది దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అండ్ 5,000 కేసులు అయితే సిబిఐ పరిధిలోనే ఆ పెండింగ్లో ఉన్న కేసులు లెక్క కాకుండా వాస్తవానికి దీన్ని సరే ఎన్డీఎస్సీ రిపోర్ట్ బేస్ చేసుకున్న దీన్ని ఎంక్వైరీ చేసి ఏదైతే అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఆ రోజు మీరు కూడా ఆరోపించారో ట్రాన్స్పరెంట్గా త్వరగా ఈ ప్రక్రియని పూర్తి చేసి వాస్తవాల్ని బయటపెట్టి చర్యలు తీసుకునే విధంగా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. నమ్మకం ఉందా వెంకట్ గారు మీకు? సిబిఐ మీరే చెప్పారు 5,000 కేసులు పక్కన పడి ఉన్నాయి అలా అని. ఈ సిబిఐ ఎన్నికల లోపు తెలుస్తుంది. అదే చెప్తున్నా కళ్యాణ్ గారు, ఇప్పుడు కళ్యాణ్ గారు అదే చెప్తున్నాను, సిబిఐ తేలుస్తుందా లేదా ములాఖాత్ అవుతారా బీజేపీ బీఆర్ఎస్ అనేది రేపొద్దున ప్రజలు మనందరికి కూడా తెలుస్తుంది. అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే సిబిఐ ఒకవేళ క్లీన్ చిట్ ఇస్తే అది బీఆర్ఎస్కో లేకుంటే ఆ ప్రభుత్వానికో గత సర్కార్కో క్లీన్ చిట్ కాదు, అది ములాఖాత్ అంటారు, అంతేనా? అదే 100% కదా. ఎందుకంటే ఆరోపించినప్పుడు సిబిఐకి అప్పచెంపాలని చెప్పి గతంలో స్వయాన ప్రధానమంత్రి గారే ఇది ఏటీఎం పేటీఎం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అని చెప్పని ఆరోపించారు. ఎన్డీఎస్సీ రిపోర్ట్ కూడా ఉంది, ఇది తప్పు జరిగింది, కరెక్ట్ ప్రాపర్ కన్స్ట్రక్షన్ జరగలేదని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కూడా ఉంది. వాళ్ళు పదే ఆరోపించి లేదు కమిషన్ వేసినప్పుడు దానిపైన ఎంక్వైరీ చేస్తే ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని అడ్డుకుంటూ న్యాయస్థానానికి వెళ్ళినరో దాని పరంగా చర్యలు తీసుకొద్దో అది కూడా మనం గమనించినాము. ఈరోజు సరే అన్నదాని విధంగా దాన్ని సిబిఐకి అప్పచెప్పినాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మరి వీళ్ళు ప్రూవ్ చేస్తారా చెయ్యరా, 5,000 కేసులు పెండింగ్ ఉన్నట్టు పెండింగ్ పెడతారా, క్లీన్ చీట్ ఇస్తారా అనేది రేపొద్దున ప్రజలే దాన్ని అప్పుడు గమనిస్తారు. ఎవరేం చేసిర్రు, ఎవరేం తప్పు చేసిర్రు, ఎవరు ములాఖాత్ అయినారని చెప్పి అందరం కూడా ఎండ్ ఆఫ్ ది డే అన్ని పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలో వెళ్లాల్సిందే. ప్రజలే దానికి తగిన గుణపాఠం చెప్తారు. రైట్, బలే యాదవ్ గారు, ఇక్కడ వెంకట్ గారు చెప్తున్న వెర్షన్ కానీ కాంగ్రెస్ నేతల వ్యూహం కానీ అలానే కనిపిస్తుంది. ఒకవేళ రేపు సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే
అది నిజంగా అవినీతి లేదని కాదు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని. క్లీన్ చిట్ ఇవ్వకపోతే మిమ్మల్ని జైలుకు పంపక తప్పదు అనేది ఆ ఒత్తిడి కనిపిస్తుంది. అది ఏంటి అంటే ఈ గందరగోళంలో ఒక రకంగా అడకత్తెరలో పోక చెక్కలా ఇరుక్కున్నట్టుంది బీఆర్ఎస్. కాదండి, ఉన్న వాస్తవాలు స్వచ్ఛందంగా, నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా చెప్పడానికే సిబిఐ అని చెప్పేసి నమ్మకంతో మీరు ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే దాన్ని విశ్వసించాలి కదా. అంటే వాళ్ళను కూడా తప్పుపట్టే పరిస్థితి. అంటే మీరు చెప్పింది ఏదో మీరు మామూలుగా ఏది అనుకున్నారో అది చేయడానికి వీడు కక్షపూరితంగా ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద బురద చల్లుతారు. అది నిజం కాదు, వాస్తవం కాదు అని చెప్తే కుమ్మక్కయ్య అని చెప్పేసి అన్నాడు. ఇది ఎక్కడ మామూలుగా ఏం రాజకీయాలు అంటారు వీటిని, ఏం సిద్ధాంతం అంటారు దీన్ని? నిష్పక్షపాతంగా జరుగుతుందనే విశ్వాసంతోనే ఈ రోజు మీరు ఒక జీవోనే పాస్ చేసింది కదా. జీవో ఇచ్చేసి వెల్కమ్ చెప్తున్నారు తెలంగాణకు సిబిఐని ఇన్ని రోజులు రాందాన్ని. మరి ఏ సంస్థనన్నా మీరు నమ్మాలి కదా. మీరు నమ్మిన సంస్థకే ఒప్పచెప్పాలి కదా ఆ బాధ్యత. ఈ సిబిఐ మీద విశ్వాసం లేదు, ఇంకో సంస్థ నుంచి ఎవరిని మామూలు తీసుకొచ్చుకొని విచారణ చేపట్టి దాంట్లో వాస్తవాలు ఏదో వెలికి తీయాలి. రైట్. అంటే మీరు కేవలం బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఎదుటోళ్ళని బదనాం చేయడానికి ఒక ఏజెన్సీని అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేసారు. కమిషన్ ఈ రోజు పనికి రాదని చెప్పేసి అని అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బీస్గా అనంటే గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందో ఆ వాస్తవాలను కూడా వెలుగులోకి దిద్దాం. ఆ రోజు వాళ్ళు ఏమన్నారు, జరిగిన పిల్లలు జరిగింది కరెక్టే, దీన్ని రిపేర్ చేసుకోవచ్చు, వినియోగంలోకి తీసుకొచ్చుకోవచ్చు, దీన్ని పూర్తిగా పక్కకు పడేయాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి క్లియర్ గా ఆ నిపుణులు చెప్పారు. మరి దాన్ని బేక్ చేసుకొని ఈ రోజు రైతాంగానికి మొన్నటి వేసవి కాలంలో పంటలు ఎందుకు ఎండిపోయినాయి, రైతాంగానికి నీళ్ళు ఇస్తే సరిపోయేది కదా. ఇవ్వకుండా దీన్ని కాలయాపన నిర్వీర్యం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? రైట్ రైట్. ప్రకాష్ రెడ్డి గారు మాతో జాయిన్ అయ్యారు, బీజేపీ. ఒక్క నిమిషం వెంకట్ గారు, ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ఇప్పుడు సిబిఐ విచారణకు దిగింది రంగంలోకి కాళేశ్వరం. అయితే ఏదో 2 రోజుల్లోనే విచారణకు ఆదేశిస్తామన్నారు, 20 రోజుల తర్వాత దింపారు. ఇప్పుడు సిబిఐ ఏం చెప్పబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే సిబిఐ ఫైనల్ రిపోర్ట్ ఏది ఉంటే అది ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండాలి. కానీ వెంకట్ గారు అంటున్నారు సిబిఐ ఒకవేళ క్లీన్ చిట్ ఇస్తే బీఆర్ఎస్కి అది బీజేపీ బీఆర్ఎస్ ములాఖాత్ అయినట్లే అంటున్నారు. సార్, రాజకీయ ముందు పెద్దలిద్దరికి నమస్కారం పెడుతున్న మధ్యాహ్నం పూట. కానీ ఒకటి మాత్రం ఏంటంటే సిబిఐ ఏం చేస్తారు అనేది మీరు చెప్తారా నేను చెప్తాను? చెప్పలేము. కొన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తుందా, కొన్ని బీజేపీ చెప్తుందా? సిబిఐకి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు సిబిఐకి ఎందుకు రెఫర్ చేసినాం? సిబిఐ మీద మాకు నమ్మకం లేదు, అయినా రెఫర్ చేసినాం. ఎందుకు రెఫర్ చేసినారు? ఏ ఇష్యూ అయినా కూడా మొత్తం కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు అయింది. దాంట్లో ఏమైనా అవినీతి జరిగిందా, నాణ్యత లోపం ఉందా, డబ్బులు మారినాయా, ఎవరికైనా అవినీతి సొమ్ము మార్పు వచ్చింది? ఎందుకంటే దాంట్లో ప్రాథమికమైన ఆధారాలు ఏంటంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన చీఫ్ ఇంజనీరింగ్లో లేకపోతే వాళ్ళ ఉద్యోగ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్లో 100 కోట్లు దొరికినాయి. కాబట్టి అది ప్రాథమిక ఆధారం. డబ్బులు చేతులు మారినట్టు ఒక ఆధారం. కాబట్టి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కదా. ఈ 1,00,000 కోట్లలో ఎన్ని 100 కోట్ల 1000 కోట్ల ఏం మారింది, ఎంత మారింది, ఎవరు చేశారు, దాంట్లో అవినీతి పాత్ర ఎంత, అవినీతి వల్ల అవి ఎంత కుంగిపోయినాయి. రేపు అవినీతి వల్ల మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే సుందీర్లా, అన్నారం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఇవన్నిట్లో కూడా ఏమైనా నాణ్యత లోపం ఉందా, ఉంటే ఎంత లోపం ఉంది, రెక్టిఫికేషన్ ఏంటి? అంటే ఒకటి ప్రకాష్ అందరికీ డౌట్ ఉంది, నేను కూడా అడుగుతున్నా. మేడారం, సుందిల్లా, మేడిగడ్డ, సుందిల్లా అన్నారు. ఈ 3 బ్యారేజీల పైన విషయం అంతా అనేది చర్చ. అందుకోసం నేను ఇక్కడ ఏంది మీరు కాళేశ్వరం 1,00,000 కోట్ల మీద చేస్తారా? సిబిఐకి ఒక గీత ఉండదు సార్, ఉండదు. అదే అడుగుతుంది, చాలా క్లారిటీ ఉండాలి. మన అందరం కూడా మనకు అందరూ సిబిఐ గురించి అనుభవం ఉంది. సిబిఐ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రెడ్డి గారు 2 పాయింట్లు ఇక్కడ. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ఉంది, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఈ 3 పైనే. ఈవెన్ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు కేవలం మేడిగడ్డ పైన. కాబట్టి జీవో చూసారా మీరు? నేను జీవో ఏమన్నా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ఉంది. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది, ఎన్డీఎస్సీ ఏం చెప్పింది, ఇవి ప్రాథమికమైన ఆధారాలు మాత్రమే. ఇప్పుడు ఒక ప్రాథమిక ఆధారం దొరుకుతుంది, ఎంత దూరం పోతుంది మన చేతిలో, నా చేతిలో లేదు. కాబట్టి సిబిఐ ఎక్కడికైనా వచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్, మనం గత అనుభవాలు చాలా పాత అనుభవాలు వద్దు. రీసెంట్ పాస్ట్ గా జగన్మోహన్ రెడ్డి కేసు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్ట్ అయ్యి తెలంగాణ ఏర్పడదు, ఆంధ్రప్రదేశ్ జరిగింది ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎంత ప్రాసిక్యూషన్, మన తెలుగు బిడ్డనే కదా, జేడి లక్ష్మణ్ గారే కదా మొత్తం ఇన్వెస్టిగేట్ చేసింది. అదే జగన్మోహన్ రెడ్డిది ఓన్లీ సాక్షి పత్రికల పెట్టుబడుల గురించి చేయలే, మొత్తం ఓవరాల్ వచ్చింది.
తీగ తీస్తా ఉంటే ఎక్కడెక్కడెక్కడ కూడా దొరుకుతుంటది. ఇప్పుడు ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ ఇంకెక్కడికి అయింది. సపోజ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి, 2, 3, 4 ఉన్నాయి. వాళ్ళ డబ్బులు ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరికి ట్రాన్స్ఫర్ అయితే ఏ ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ అయినాయి, వాళ్ళు ఏమైనా వీళ్ళకి సప్లయర్సా, వాళ్ళు ఏమైనా మెటీరియల్ ఇచ్చారా, వాళ్ళు ఏమైనా ఇంకా అంటే వాళ్ళ ప్రోగ్రామ్ ఇచ్చారా, ఇవన్నీ ఎందుకు ట్రాన్స్ఫర్ అయినా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తారు. దాన్ని దొరకబట్టి ఇంకెక్కడికి పోయిన డబ్బులు కూడా వస్తారు. అవి తీవ్రవాదులకు పోయినా కూడా తెలుస్తారు. అందుకోసం ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి, దీనికి నాణ్యత లోపం ఎంత ఉంది, స్పెసిఫికేషన్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారా, స్పెసిఫికేషన్స్లో సిమెంట్ ఇంత కలపాలంటే కలిపారా, స్టీల్ ఇంత కలపాలంటే కలిపారా, యాజ్ పర్ ది రిపోర్ట్. అంటే వాళ్ళైతే వాళ్ళు చెప్తున్నారు కదా గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వ్యాప్కోస్ కూడా సిబిఐ చేతిలో ఇప్పటికే 5,000 కేసులు, ఇది 5,001 కేసు నేను పెండింగ్లో 5,000 కేసులు ఉంటుంది. ప్రయారిటీ చేసిన తర్వాత ఖచ్చితంగా సిబిఐ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. అయితే సిబిఐ కోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అంటే మీకు అయిపోయినట్టే. ఫర్దర్గా దాన్ని సిబిఐ కోర్టు నిర్ణయించాలి. కోర్టులు అంటే న్యాయస్థానం, న్యాయమూర్తులు. ఈ న్యాయమూర్తుల నిర్ణయాన్ని మీరు నేను ఈ దేశంలో ప్రధానమంత్రి కూడా ప్రశ్నించలేదు. కాబట్టి సిబిఐ విషయంలో మీరు ఖచ్చితమైనటువంటి విశ్వాసం ఉంచండి. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా కేసు పోతుంది. అది 10 రూపాయలైనా ఛార్జ్ షీట్ ఉంటుంది, 10 కోట్లైనా ఛార్జ్ షీట్ ఉంటుంది, 1,00,000 కోట్లైనా ఛార్జ్ షీట్ ఉంది. కాబట్టి ఛార్జ్ షీట్ ఉంటుంది, దానికి ఎవిడెన్స్ తీసుకొస్తుంది, న్యాయస్థానం ముందు పెడుతుంది. బాధ్యత సిబిఐ ఖచ్చితంగా ఛార్జ్ షీట్ చేస్తుంది. ఎవరు ఏం చేశారు, ఎక్కడ తప్పులు జరిగినాయి, మొత్తం మేడిగడ్డ అన్నారం సుందిల్లా కాదు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంటైర్ ప్రాజెక్టు పై విచారణ ఉండబోతుంది అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నమాట. నాకున్న అనుభవంతో చెప్తున్న విషయం కరెక్టే. అది వెంకట్ గారు మీరు రెడీయా, అన్నిటి మీద విచారణకు రెడీయా? కళ్యాణ్ గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కళ్యాణ్ గారు చెప్పండి. హలో చెప్పండి. హలో చెప్పండి. వినపడుతుందా? ఓకే వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు దీనికి సంబంధించి సిబిఐ విషయంలో గతంలో ప్రధానమంత్రి గారు కూడా దీనిపైన ఆరోపించిండ్రు. కాళేశ్వరంలో బీజేపీ పార్టీ నాయకులు కూడా ఆరోపించిండ్రు. ఓకేనా, ఇందులో అవకతవకలు జరిగినాయి అని చెప్పి. సో దానికి సంబంధించి ఈ రోజు మీరు అన్నట్టు సిబిఐ ఏం చేస్తుంది, ఏమి ఇస్తుంది అని అంటే, మరి ఆరోపించిన మరి వారు కూడా రేపు పొద్దున మరి ప్రధానమంత్రి గారు తప్పుడు ఆరోపించాలని ఒప్పుకోవాల్సి వస్తుంది. మీరు అన్నట్టు క్లీన్ చీట్ ఇస్తే అంటే ఆలోచన లేకుండా అవగాహన లేకుండా ఆరోపించినట్టు అవుతుందా? సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇంత క్లియర్గా చెప్పడం జరిగింది. సిబిఐ రేపు పొద్దున మరి ఆరోపించినప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవన్నీ బేస్ చేసుకొని నిజంగా 100% ట్రాన్స్పరెన్సీ తోటి 100% సిబిఐ విచారణ జరిపించాలి, ఎంత తప్పు జరిగిందని అన్ని ఆధారాలు బయట పెట్టాలని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. నిజంగా బయటపెట్టి చర్యలు తీసుకుంటే స్వాగతిస్తాం దాన్ని. కానీ దాన్ని క్లీన్ చీట్ ఇచ్చి మీరు అన్నట్టు క్లీన్ చీట్ ఇచ్చి లేదు ఏం జరగలేదు అన్నట్టు మాట్లాడితే మరి వీళ్ళు గతంలో మాట్లాడినరు, ఇప్పుడు కుంభక్కర్ అనే విషయంలో మనం ఆలోచించాల్సి వస్తుంది. నేను ఇప్పుడు వెంకట్ గారు చెప్పినట్టు క్లీన్ చీట్ ఇచ్చినట్టే ఎప్పుడో ఊహించుకోలేదు. ఎందుకు వచ్చిన 10 రూపాయల అవినీతి జరిగిందా, 10 కోట్లు జరిగిందా, 1000 కోట్లు జరిగిందా, సంబంధించి ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం మీరు మాట్లాడక ముందు కళ్యాణ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రస్తావించారు. వెంకట నేను ఇప్పుడు వీళ్ళు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో 3 ప్రాజెక్టుల మీద జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నిబంధన ఆధారంగా, లేకపోతే ఏసీబీ కేసు ఆధారంగా, లేకపోతే ఎన్డీఏ ఆధారంగా ఇవి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఇక్కడే ఆగదు. ఒక ఎనీ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎవరెవరు తోకబట్టుకుంటారు, ఈయనకి ఎవరు ప్రేరేపించారు, ఆయనకి ఎవరు తుపాకీ సప్లై చేశారు, ఆయనకి ఎవరు డబ్బులు ఇచ్చారు ఏమైనా తుపాకీ చంపడానికి, ఇక్కడ పోతే ఏదైనా ఇంకోటి దొరకొచ్చు కాక. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ఇక్కడ నేను కూడా ఉండిండొచ్చు. కాబట్టి ఆయన కాపాడే ప్రయత్నం కాపాడే ప్రయత్నంలో ఉంటారు కదా, నేను కూడా ఉన్నానేమో. కాబట్టి దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుంది, ఎట్లా తేలుతుంది అనేది మనం మీరు నేను ఊహించలేము. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఈ రోజు దేశంలో ఉన్నంత వరకు, ఒకటి మాత్రం ఖచ్చితంగా ముగిస్తాను సార్, ఈ రోజు దేశంలో ఉన్నంత వరకు లేదా మొత్తం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎవరైనా తీసుకుంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ పక్కన పెడదాం, బట్ ఉన్నంతలో సిబిఐ ఈజ్ వెల్ వర్స్, అంటే చాలా బాగా చేయగలిగేటువంటి, అంటే దర్యాప్తు చేయగలిగేటువంటి ఒక సంస్థ, అనుభవం ఉన్న సంస్థ. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సిబిఐ బాగా చేస్తా అనుకుంటాం. ఊహాజనితమైన ప్రశ్నలకు తావులేదు, దొంగలు దొరకబడతారు. 2 పాయింట్లు అండి. ఖచ్చితంగా కేసీఆర్ ని కాళేశ్వరం అవినీతిలో అరెస్ట్ చేస్తామని పదే బీజేపీ కాంగ్రెస్ చెప్తూ వచ్చాయి.
నేను అందుకోసం కాంగ్రెస్ ఎక్కువగా చెప్పింది అనుకోండి, చేస్తారా, అరెస్ట్ అవుతారా, మీ అంచనా ఏంటి? నేనేమంటే ప్రాథమిక ఆధారాలు ఎక్కడ ఉన్నాయి, వారి కింద పనిచేసినటువంటి 2 ఉద్యోగస్తులకు ₹1 కోట్లు దొరికినాయి. దాని అర్థం ఏంది, ఈ మునుపటి ఫైనాన్స్ మినిస్ట్రీ లేదా కాళేశ్వరం రివర్ డెవలప్మెంట్ అథారిటీ అది పెట్టారు కదా ప్రాజెక్ట్ మొత్తం, అది ప్రాజెక్ట్ దానికి అప్పు తీసుకున్నారు కదా, దాంట్లో ఎక్కడెక్కడ డబ్బులు మారినాయి, ఎంత మారినాయి, దాంట్లో డబ్బులు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా ఈడీ కూడా వస్తుంది రేపు పొద్దున. ఇప్పుడు సిబిఐ వచ్చిన తర్వాత ఈడీ ఆగదు, ఈడీ కూడా మనీ లాండరింగ్ జరిగితే ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది, ఈ డబ్బు భూమిలోకి ఎక్కడైనా భూములు కొనడానికి పోయిందా, ఆస్తులు కొనడానికి పోయిందా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్. కేసీఆర్ ఉండనుకోండి, కేసీఆర్ తప్పకుండా ఉంటే తప్పకుండా. వెంకట్ గారు, ఇక్కడ కాళేశ్వరం అయినా ఇంకేదైనా ప్రాజెక్ట్ ఏమైనా కూడా వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్, అఫ్ కోర్స్ ఇప్పుడు బీజేపీ ఎంపీ, అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఆయనే కాదు బాధ్యుడు, మీ మినిస్టర్లు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు గారు కూడా అవుతారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టుకి అప్రూవల్ ఇచ్చిన క్యాబినెట్ లో వాళ్ళు కూడా ఉన్నారు కదా, సబ్ కమిటీలో కూడా ఉన్నారు తుమ్మల గారు. కళ్యాణ్ గారు చెప్పండి, కళ్యాణ్ గారు, సిబిఐ లాభమైంది, ఎవరెవరు ఏమిచ్చారు, మీకు అదే చెప్తున్నా, 100% ఆ విషయంలో అన్ని రకాలుగా జరిగి చర్యలు తీసుకోవాలి, తప్పు జరుగుతున్నదే మేము కోరుకునేది. ఓకేనా, మా వాళ్ళు అని కాదు, ఆ రోజు క్రియాశీలకంగా ఎవరు పాత్ర పోషించారు, ఎవరు సంతకాలు పెట్టినరు, ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు దీంట్లో క్రియాశీలకంగా వివరించారు, ఎవరు దీనివల్ల లబ్ధి పొందినరు, ఆ లబ్ధి పొందిన ఎటు పోయినాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసారు, ఎక్కడ తిరిగి వచ్చినాయి, మీరు అన్నట్టు అన్ని విషయాలపైన జరగాలి. మీరు వెంకట్ గారు అంటే గతంలో ఈడీ ఏది యంగ్ ఇండియా దానికి సంబంధించి ఈడీ ఛార్జ్ షీట్ పెట్టినప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద అది రాజకీయ చర్య, రాజకీయ కక్ష అని అప్పుడు మాట్లాడారు కదా, ఇప్పుడు కూడా ఈ కాళేశ్వరం సిబిఐకి ఇచ్చారు, ఆ సిబిఐ అటు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మీ దగ్గరికి వస్తే అప్పుడు మళ్ళీ రాజకీయ కక్ష అంటారా, లేకుంటే వాళ్ళు జెన్యూన్గా చేస్తున్నారంటారా అని నా డౌట్. అంతే. అంటే కళ్యాణ్ గారు చర్యలు చేపట్టాల్సినప్పుడు అటు బీజేపీలో జాయిన్ అయిన వ్యక్తిని ఇడిచిపెట్టి, ఇటు బీఆర్ఎస్లో జాయిన్ అయిన వాళ్ళని క్రియాశీలకంగా ఉన్న వాళ్ళని ఇడిచిపెట్టి, మీరు అన్నట్టు అందులో ఏదన్నా సపరేట్గా తీసుకొచ్చి ఇంటెన్షనల్గా అవన్నీ ఇడిచిపెట్టి ఒకటే పట్టుకొని వచ్చి చర్యలు తీసుకుంటే అది మనకు కూడా అర్థమవుతుంది, ఇంటెన్షనల్గా చేసిరా చేయనట్టు. అసలు ఏమైనా జరిగితే 100% రేపు పొద్దున అసలు పరిస్థితులు ఏర్పడితే ఆ రకంగా మాట్లాడాల్సి వస్తుంది. రైట్ మళ్ళీ యాదవ్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేయండి. మొత్తానికి అల్టిమేట్గా అందులో అవినీతి ఉంది, సిబిఐ తేల్చబోతుంది, అరెస్ట్ల దాకా వెళ్తుందా, అధికారుల వరకు పరిమితం అవుతుందా, గత ముఖ్యమంత్రి వరకు వస్తుందా తెలియదు మనకు. కానీ దేనికైనా ఇక్కడ అల్టిమేట్గా అటు సిబిఐ కానీ, ఇటు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కానీ, ఎన్డీసీ రిపోర్ట్ కానీ అన్నీ దోషిగా బీఆర్ఎస్ని, గత ప్రభుత్వాన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగానే కక్షపూరితంగా చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక రకమైన నెపం నెట్టాలనే ఆలోచనతోనే కమిషన్లు, ఎంక్వైరీలు, బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే మాకు ఈ ఏజెన్సీల మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. డెఫినెట్ గా ఈ రోజు వీరు నియమించిన కమిషన్ కి సహకరించినాము. రేపు రాబోతున్న కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిబిఐ సంస్థకు కూడా ఏ రకమైన విచారణకైనా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నిజాలు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది, బురదల్లే రాజకీయాలు మానుకోవాల్సి ఉంది. కాబట్టి దీనికోసం చట్టపరిధిలో చేస్తున్న ఏ ప్రయత్నానికైనా మేము ఒక బాధ్యులు కలిగిన వ్యక్తులుగా, పార్టీగా, ప్రభుత్వంగా, మాజీ నాయకులుగా డెఫినెట్ గా ఆ సంస్థలకు సహకరిస్తాం. విచారణ ఎంత త్వరితగతిన పూర్తి చేస్తే అంత బెటర్. రైట్, థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు. మొత్తానికి సిబిఐ విచారణను 3 ప్రధాన పార్టీలు ఇక్కడే ఉన్నారు, 3 కూడా స్వాగతిస్తున్నారు. చూడాలి సిబిఐ ఏం తేల్చబోతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్గా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు. ఆ కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సబ్ కమిటీలో ఇప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయన ఉన్నారు. అంటే 3 పార్టీలకు లింక్ అయి ఉన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో అవినీతిపై సిబిఐ ఏం తేల్చబోతుంది, ఎప్పట్లాగా తేల్చబోతుంది, ఇది ఖచ్చితంగా డిబేటబుల్. ఇంకా కొద్ది రోజులు కూడా ఇది కంటిన్యూ అయ్యే అంశమే. దీనికి సంబంధించి ముందు మరిన్ని ప్రకంపనలు ఉంటాయి. సిబిఐ ఏం చేయబోతుంది, ఏం తేల్చబోతుంది, ఎవరి వద్దకు వచ్చి సిబిఐ దోషిగా చూపబోతుంది, వేచి చూద్దాం. ఇది లంచ్ అవర్ డిబేట్.